ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ నగరానికి తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విశిష్టమైన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కాంగ్రెస్ వాడుకుంటుందని దుయ్యబట్టారు. 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని అక్రమంగా తీసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియల్ కిల్లర్ మాదిరి సీరియల్ ల్యాండ్ స్నాచర్ గా మారిందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మైనార్టీల సంరక్షకుడిని అని చెప్పుకునే రాహుల్ ఉర్దూ యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోకపోవటం ఏంటని కేటీఆర్ నిలదీశారు. బంజారా హిల్స్ లోని నందీనగర్ నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమైన కేటీఆర్ 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకోవటంపై కేటీఆర్ తో విద్యార్థులు చర్చించారు. హైదరాబాద్ నగరానికి తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విశిష్టమైన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కాంగ్రెస్ వాడాలనుకుంటోందని దుయ్యబట్టారు. 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని అక్రమంగా తీసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియల్ కిల్లర్ మాదిరి సీరియల్ ల్యాండ్ స్నాచర్ గా మారిందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మైనార్టీల సంరక్షకుడినని చెప్పుకునే రాహుల్ గాంధీ ఉర్దూ యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోకపోవటం ఏంటని కేటీఆర్ నిలదీశారు. బంజారా హిల్స్ లోని నందీనగర్ నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమైన కేటీఆర్ 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకోవటంపై కేటీఆర్ తో విద్యార్థులు చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఉర్దూ యూనివర్సిటీ ల్యాండ్స్ అయితే కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మరోపక్క ఉదయం ఉర్దూ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా కూడా ఈ అంశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం వారు చర్చలో కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మౌలానా ఉర్దూ యూనివర్సిటీ సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో దానికి కూడా ప్రభుత్వం అప్పనంగా లాగేసే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఏదైతే అగ్రికల్చర్ వ్యవసాయ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ భూములతో పాటు హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన అంటే అమ్మకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దాని ద్వారా వ్యక్తిగత లాభార్జన పొందేందుకు కాంట్రాక్టులకు ఇచ్చే ప్రయత్నం చేసింది. అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు ఆనాడు తరిమి కొట్టారు. తర్వాత హెచ్సియు పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. దీంతో పాటు అక్కడ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. సుప్రీంకోర్టు
సుమోటోగా స్వీకరించింది. దాని ద్వారా సుమోటోగా స్వీకరించడంతో ఆ భూముల అమ్మకాలు ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఇప్పుడు మౌలానా ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాల భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా ప్రభుత్వం యూనివర్సిటీల భూములపైనే పడింది. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీనా అంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు గత 2-3 రోజులుగా ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. నిన్న మొన్న రాస్తారోకలు చేసిన విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. భేటీలో పలు కీలక అంశాలపైన కూడా వారంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన అంశానికి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాలే. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కొద్ది రోజులకే మా భూముల పైన పడింది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుకు 32 ఎకరాలు ఇదే యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. ఆనాడు మేమేమనలే, అది హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి సూచికగా తీసుకున్నారు. కానీ వాళ్ళ తీసుకునే 50 ఎకరాలు ఏదైతే ఉందో సొంత అవసరాల కోసం, సొంత లాభేక్ష కోసమే తీసుకుంటున్నారు. ఇవాళ సొంత కంపెనీలు పెట్టుకోవడం కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి వారి వ్యక్తిగత స్వలాభం కోసమే కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మేము దీనిపై భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వల్ల మాకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా విఫలమైంది అని చెప్పేసి కూడా వారంతా కేటీఆర్ ముందు వాపోయారు. కేటీఆర్ కూడా వారికి భరోసా ఇచ్చారు. గతంలో ఏ విధంగా అయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల విషయంలో పార్టీ ఏ విధంగా అయితే ఆనాడు స్పందించిందో, వారికి అండగా ఉందో, వాళ్ళ మరొకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా అదే విధంగా వారికి అండగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అండతోటే ఆనాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాపాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అనేక యూనివర్సిటీల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. దేశవ్యాప్తంగా మంచి యూనివర్సిటీగా నెలకొల్పాలనే లక్ష్యంతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. కానీ ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. పూర్తిగా యూనివర్సిటీ విద్యార్థుల భూములపైనే పడింది. వాళ్ళ దాదాపు 300 ఎకరాల అవసరం ఉన్న యూనివర్సిటీకి ఆనాడు కేవలం 200 ఎకరాలు మాత్రమే కేటాయించారు. అందులో వాళ్ళ మళ్ళీ ఇప్పటికే 32 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనాడు ల్యాండ్ అక్విజిషన్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు చేసినట్టే దానికి అర్థం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఇవాళ తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. కానీ ఎవరి స్వలాభం కోసం ఈ భూమి తీసుకోవడం వల్ల ఇది ఎవరికి మేలు జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోం. మీకు ఎలాంటి సహాయకారాలు కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళ కేటీఆర్ వారికి భరోసానిచ్చారు. ఖచ్చితంగా ఈ భూముల విషయంలో మీరు వెనక్కి తగ్గకండి, మీ వెనకాల మేమున్నాం. విద్యార్థి పోరాటాలు అంత ఈజీగా చేయరు. విద్యార్థి పోరాటాలు అంటే ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు. తెలంగాణ ఉద్యమమే దానికి ఒక రోల్ మోడల్. తెలంగాణ ఉద్యమం నాడు స్వరాష్ట్రం కోసం అందరినీ కలుపుకొని ఉద్యమ వేదికలుగా ఏర్పడి ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఒక తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న స్వరాష్ట్రంలో ఇవాళ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఖచ్చితంగా మాటికి ద్రోహమే. వారి స్వలాభం కోసమే చేస్తున్నారు. వాళ్ళ రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మతాలకు, కులాలకు చిచ్చు పెట్టే బీజేపీ వాళ్ళ ఈ ఉర్దూ యూనివర్సిటీ భూముల విషయంలో కూడా ఇదే విధంగా ఎందుకు స్పందించట్లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా మండిపడ్డారు. వాళ్ళ పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వం ఒక వారి స్వభావం, వారి సొంత లాభాల కోసం చేసే ఈ 50 ఎకరాల పైన కుట్ర ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారికి భరోసానిచ్చారు. మీరు ముందుకెళ్ళండి, మీకు మేము అండగా ఉంటాం. మా బీఆర్ఎస్వి, మా విద్యార్థి విభాగం నాయకులు కూడా ఎప్పుడు చాలా యాజిటేషన్ లో పాల్గొంటారు. ప్రతి విషయంలో కూడా విద్యార్థి సంఘంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మనుకు సంబంధించిన భూ విషయంలో కూడా మా బీఆర్ఎస్వి పాత్ర ఉంటుంది. మీకు మేము తోడుంటాం. మీరు అనేక రాష్ట్రాల నుంచి ఇందులో చదువుకోవడానికి వచ్చారు. అలాంటి యూనివర్సిటీని మేము ఎట్టి పరిస్థితుల్లో అన్యక్రాంతంగానే ఇది అక్రమాలకు చెక్ పెట్టేందుకు మీకు తోడుగా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారు భరోసానిచ్చారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీనిపై న్యాయ పోరాటం కావచ్చు, ఇంకే విధమైన పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ మీకు ఎల్లవేళ అండగా ఉంటుందని చెప్పేసి కూడా వారికి హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో మీరు అందరూ కళ్ళ కట్టినట్టు తెలుసు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏం చేశారో తెలిసింది. ఆనాడు యువకులే కదా తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడింది. వాళ్ళు అలాంటి యువకులకు కావాల్సిన యూనివర్సిటీని కూడా వీరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారంటే ఇవాళ ఏ భూములు కూడా ఉంచే ప్రయత్నం చేయట్లేదు. వీళ్ళు అమ్మడం కోసమే చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోబోం, మీకు మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో
ఈ మీదే కాదు ఏ విద్య ఏ దానికి సంబంధించిన మీకు మేము తోడుంటాం, మీకు తోడ్పాటు కల్పిస్తామంటూ కూడా వారికి భరోసా ఇచ్చారు సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.